హాయ్ ఎవ్రీవన్, బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలి, కింది వైపున ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి, దానిపైన ఇంకొక ఖర్చు కోసం అంటే మనం స్టిచెస్ కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. లెంత్ 14.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన స్టిచెస్ కోసం ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం 7.5 ఇంచెస్ తీసుకోవాలంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి సగం తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ దగ్గర ఇంకొక 7.5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి, ఎందుకంటే ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడే మన చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు 1.5 అయినా ఇచ్చుకోవచ్చు. నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. చూడండి, ఇలా గీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, పైన కింది లైన్ నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి మళ్ళీ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని దాన్ని బాక్స్ షేప్ గీసుకొని దానిలో నెక్ షేప్ అనేది గీసుకోవాలి. షోల్డర్ లైన్ ఒక 1/2 ఇంచు క్రాస్గా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ అనేది కొంచెం లోపలికి మార్క్ చేసుకోవాలి. మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఇలా మార్క్ చేసుకోకపోతే చేయి చుట్టూ కూడా ముడతలు అనేవి వస్తాయి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ నుంచి షోల్డర్కి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ మూల నుంచి 1 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకుని క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ గీసాం కదా, ఆ లైన్ నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి, మన మెజర్మెంట్ బట్టి కరెక్ట్గా ఉంది లేదనేది. ఆర్మ్ హోల్ ఎప్పుడు కూడా మనం మార్క్ చేసాం కదా ఆర్మ్ హోల్, దానికి ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో టేప్ని కూడా అదే విధంగా తిప్పుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం 9 ఇంచెస్. చూడండి, 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. డాట్ మార్కింగ్ కోసం టేప్ని గ్యాప్లో పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి పైకి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా పైకి ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ నుంచి ఒక లైన్ గీసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే సైడ్న ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇది డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ మన వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.